అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి దినము మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనమంతా సిద్ధం బస్ యాత్ర సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి ఘటన, ఆయనపై జరిగినటువంటి హత్యాయత్నం కావచ్చు, ఆయనపై జరిగినటువంటి భౌతికమైన దాడి కావచ్చు, నిజంగా చాలా దురదృష్టకరము. మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ విధమైనటువంటి ప్రవర్తనకు కాలం లేదు, అటువంటి ప్రవర్తనకు ఆస్కారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 15 రోజులుగా బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటూ చేసిన అభివృద్ధి వాటి గురించి మాట్లాడుతూ మళ్ళీ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయన చేస్తున్నటువంటి యాత్రకు విశేషమైన ఆదరణ, అపూర్వమైన స్పందన చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా వస్తూ ఆ ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక ఈరోజు నిన్నటి దినము ఈ ఘటన ప్రతిపక్షాల యొక్క కుట్రగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక ప్లాన్డ్గా కరెక్ట్గా ఆ టయానికి అక్కడ కరెంటు పోవడము, కరెంటు తీసివేయడము అనేది ఆ సమాచారం తెలుసుకొని, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో, ఆ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. తప్పకుండా దీనిపై తగు విచారణ చేసి లోతుగా పరిశీలించి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇదొక చాలా చెడు సంప్రదాయం. ఏదైనా ఉన్నా కూడా ఆ స్థాయి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ప్రజాస్వామ్య విలువలకి వాళ్ళు గౌరవిస్తూ వాటిని ప్రజాస్వామ్యం ద్వారానే వాళ్ళు అధికారంలోకి రావడమా ఇంకోట చేసుకోవాలి. కానీ ఈ రకంగా వ్యక్తుల్ని అంతమొందించి అధికారం చేజించుకోవడము, లేదంటే వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి అధికారం తీసుకోవడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో చెల్లదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా ఆయన పుత్రుడు లోకేష్ కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కానీ మళ్ళీ కూడా వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురైతే ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహించే ముందు వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రజాదరణ పొందారు. ఆయనను కాపాడుకోవడానికి ప్రజలే ఉన్నారు. మరి వాళ్ళని కాపాడుకోవడానికి మోడీ కూడా దిగిరాడని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలకు తావు ఉండకూడదు. దీనిపై కఠిన చర్యలు తీసుకొని దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మరింత భద్రతను పెంచి ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఇప్పుడు అంత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ వాళ్ళు తగు ఆయనకు భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.